రాత్రికాల ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవ, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మహిళల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను కాపాడినారు దేవా, సంరక్షించినారు. మా అక్కరలు కొరతలు మీరు తీర్చినారు, మమ్మను పోషించినారు. అయ్యా, మీ యొక్క గొప్ప కార్యముల చేత మమ్మను తృప్తిపరిచినారు. ఈ దినమంతా మా పక్షమున మీరు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి, మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్తుతించడానికి, కీర్తించి కనపరచడానికి, మీకే మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి దేవా. వారి పిల్లల్ని మీరు దీవించండి. తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా ఎందరైతే మిమ్మల్ని సేవిస్తున్నారో, ఎందరైతే మీ యందు భయం భక్తి కలిగి మీ కృప కొరకు కనిపెట్టుకొని ఉంటున్నారో, అట్టి బిడల జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి దేవా. మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి తండ్రి. వారి చేతి కష్టాన్నంతటినీ సఫలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎందరైతే ప్రవ్వా ఈ రాత్రికాల సమయంలో వ్యాధి రోగాల చేత బాధించబడుతున్నారో, అనారోగ్యాన్ని బట్టి పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్నారో, దుఃఖిస్తున్నారో, అలాంటి బిడ్డల దుఃఖాన్ని తొలగించండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రవ్వా, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాలుగా ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న వారిని ఈ రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డల పట్ల సంపూర్ణంగా నెరవేర్చండి తండ్రి. సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగా చేయుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, మీ మాటలో ఎంతో శక్తి ఉంది దేవా. మీరు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడో తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శ్రేష్టమైన బహుమానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. బిడలలో ఉండే టెన్షన్ ని, భయాన్ని దూరపరచండి. శ్రేష్టమైన కుమారుడు, కుమార్తెను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడల హృదయ వాంఛలను మీరు తీర్చండి తండ్రి. ఈనాడు దేవా, సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, అద్దె ఇంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి. చాలని గృహాలలో జీవిస్తున్నారు దేవా. అట్టి వారందరికీ మీ సహాయం అందించండి తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. లోన్స్ కి అప్లై చేసిన బిడ్డలకు మీ సహాయం అందించండి. ప్రతి ఆర్థిక కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడో తండ్రి. దయచేసి నీ బిడ్డలందరి జీవితంలో మీ ఘనమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పొలాలు, భూములు, స్థలాలు, ఇండ్లు అమ్మాలని ఆశపడుతుండగా, కొనాలనుకుంటుండగా, అట్టి వారందరికీ మీ సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలకు చక్కటి జ్ఞానం దయచేయండి. ఎక్కడా మోసగించబడకుండా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి. వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి. బిడ్డల కుటుంబాన్ని, వారి పిల్లలను మీరు దీవించండి తండ్రి. అయ్యా, శత్రు భయాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి. సేవ నిమిత్తం, సువార్త నిమిత్తం, పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. అనేకమైన ఆత్మలు రక్షణలోకి వచ్చేలాగున సహాయం చెయ్యండి తండ్రి. ఇంకా ఎందరైతే దేవా లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో, బానిసత్వంలో జీవిస్తున్నారో, వెట్టి చాకిరి చేస్తున్నారో, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపం నుంచి రక్షించండి తండ్రి. కీడుల నుండి నీ
బిడ్డల్ని కాపాడండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి వారిని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనాడు దేవా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి రక్షించినారు తండ్రి. ఎంతగానో వారిని దీవించి అత్యధికంగా ఆశీర్వదించినారు దేవా. ఈనాడు దేవా రకరకాల బానిసత్వాలలో మగ్గిపోతున్న నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వెలుపలికి నడిపించండి దేవా. నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని, అత్యధికంగా వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పు సమస్యలతో బాధపడుచున్న బిడ్డలకు మీ సహాయం అందించండి తండ్రి. ఆర్థిక కొరతల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. నీ బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి తండ్రి. ఈనాడు దేవా అప్పుల వారికి ఏమి సమాధానం చెప్పాలో తెలియక బాధపడే, భయపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వడ్డీలు తీర్చలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగము, వ్యాపారము, పని చిన్నదైనా పెద్దదైనా మీరే దానిని అత్యధికంగా ఆశీర్వదించండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎందరైతే ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్నారో, వ్యాపారంలో నష్టాలు వచ్చి కన్నీరు కారుస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కన్నీటిని మీరు తొడవండి తండ్రి. బిడ్డలకు మేలైనది, శ్రేష్టమైనది వారికి మరలా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా ఫారంలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. అయ్యా మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. ఇంకా ఎందరైతే ప్రవ్వా రకరకాల చదువుల నిమిత్తం, పనుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్లాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి తండ్రి. మీరే వారికి క్షేమాన్ని దయచేయండి దేవా. ఈ రాత్రి కాల సమయంలో దేవా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. ఏ అపాయం రాకుండా వారిని కాపాడండి తండ్రి. రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. నీ బిడ్డల్ని మీరు రక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో వ్యవసాయాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ పంట వెయ్యాలో, ఏ విధంగా దానిని సాగు చేయాలో బిడ్డలు ఎంతో సతమతంలో ఉంటుండగా అట్టి వారికి చక్కటి ఆలోచనను అనుగ్రహించండి తండ్రి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపచూపు దేవుడో తండ్రి. ఈనాడు ఎంతో మంది ప్రియులు వాహనాలు అమ్మాలని ఆశపడుతుండగా అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి షాప్స్ కి లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఈనాడు దేవా నీ బిడ్డలైన వారందరి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఎందరైతే ఈ రాత్రికాల సమయంలో రకరకాల కష్టాలు, శ్రమలు, బాధల మధ్య నలిగిపోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిందల గుండా, అవమానాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. వారి చదువులలో తోడుగా ఉండండి తండ్రి. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా చిన్న బిడ్డలు కూడా స్కూల్స్ కి వెళ్తుండగా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల భద్రత, ఎదుగుదల, ఆరోగ్యం, క్షేమాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షలు రాసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షల కొరకు, ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతుండగా మీరే వారికి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. బిడ్డలలో ఉండే భయాన్ని, టెన్షన్ ని దూరపరచండి దేవా. చక్కటి తెలివిని, జ్ఞాపక శక్తిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్త లేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి మధ్య మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి. ప్రేమ, సంతోషం, సమాధానం వారికి దయచేయండి. ఈనాడు దేవా నీ బిడ్డలైన వారు గృహహింసను, అదనపు కట్న వేధింపులను ఎదుర్కొనే వారిగా ఉంటున్నారు. అలాంటి వారిని మీరు విడిపించండి, కాపాడండి, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన భార్యాభర్తల్ని కలపండి దేవా. ఈనాడు ఎందరైతే విడిపోవాలని, విడాకులు పొందాలని కోరుకుంటున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి. వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. ఈ రాత్రి సుఖమైన, క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడినట్లుగా మరొక సమయం మాకు అనుగ్రహించమని, మమ్మునందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ రాత్రంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించి నడిపించును కాక. గాడ్ బ్లెస్ యూ.